ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశించగలిగాం. ఈ రోజును అనేకులు చూడాలని అనుకున్నారు, కానీ వారికి లేని ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు కనుక మనము తప్పక ఈ రోజున ప్రభువుని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆయన యొక్క వాక్యాన్ని వినిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక మీ యొక్క బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము, ఐజయా చాప్టర్ 26 వర్స్ 3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, ఎవరి మనసు అయితే ప్రభు పైన ఆనుకుని ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారంట అంటే పూర్ణ శాంతి గలవారిగా ఉంటారు. ఈ రోజున మనం లోకంలో లేదా సమాజంలో చూస్తే ఎక్కడ చూసినా అశాంతికరమైన పరిస్థితులే మనం చూస్తున్నాం. డబ్బులు ఉంటాయి, ఆస్తి అంతస్తు, బలం బలగం అధికారం అన్నీ ఉంటున్నాయి, కానీ కావలసిన సమాధానం హృదయంలో ఉండట్లేదు కదండి. వారి యొక్క జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోయినట్టు, ఎప్పుడు కంగారుగా, ఎప్పుడు పశ్చాత్తాపంతో, దుఃఖంతో, కన్నీటితోనే నిండిపోతున్నారు. వాళ్ళలో తెలియని కలవరం, భయం, ఏమైపోతుంది రేపు, ఏం జరిగిపోద్ది రేపు, ఏం అర్థం కావట్లేదండి. అయ్యా ఎలా నేను జీవించేది, ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే ప్రభువుని ఆనుకొని జీవిస్తారో, ఎవరైతే ఆయన హృదయాన్ని ఆనుకొని జీవిస్తారో వారు ఎలా ఉంటారు? సమాధానంగా, ప్రశాంతంగా జీవిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీలో ప్రశాంతత ఉన్నదా? సమాధానం ఉందా? హ్యాపీగా జీవించగలుగుతున్నావా? ఉన్న దాంట్లోనే కొద్ది జీతంతోనే, కొద్ది ఉద్యోగంతోనే, కొద్ది వ్యాపారంతోనే సమాధానంగా సంతోషంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే నీ హృదయం ఎక్కడ ఉండాలంటే ప్రభువుని ఆనుకుని ఉండాల. మనుషుల్ని చాలాసార్లు ఆనుకొని జీవిస్తూ ఉంటాం. భార్యని భర్త ప్రేమిస్తాడు, భర్తని భార్య ప్రేమిస్తుంది, తప్పులేదు. కానీ వారి యందు వీరి మనస్సు లక్ష్యం ఉంచడం వల్ల, వారి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు పెట్టుకోవడం వల్ల గొడవలు అవుతూ ఉంటాయి, వివాదాలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. నువ్వు వాళ్ళతో మాట్లాడినావు, నువ్వు వీళ్ళతో మాట్లాడావు, టయానికి రాలే, నాకు కావాల్సింది తీసుకురాలే. ఈ గొడవలతో అశాంతికరమైన జీవితంన ఈరోజు బహుశా అనేక మంది జీవిస్తుండొచ్చు. ప్రభు ఈ లేఖనాల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నారు, ఎవరి హృదయం అయితే ఆయన యందు ఆనుకొని ఉంటుందో వారు సమాధానంగా ఉంటారు. ఈరోజు నీకు సమాధానం కావాలి అంటే నీ హృదయాన్ని ప్రభుతో ఆనుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు ఏం చేశాడండి? దానియేలుకి శిక్ష వచ్చింది. దానియేలును సింహపు గృహలో వేస్తున్నారు అని తెలిసిపోయింది. ఇంకంతా అయిపోయింది, ఫైనల్గా సింహపు గృహలోనే వేయడం, ఇంకా చనిపోవాల్సిన పరిస్థితి. ఆ టైంలో దానియేలు కంగారు పడలే, అయ్యా నన్ను ఎవరైనా రక్షించండి, కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ అని కేకలేయలే. జస్ట్ ఈజ్ పీస్, సైలెంట్గా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా దానియేలుని చూసి, దానియేలు నిన్ను వేసే సింహపు గుహలో అయ్యా, నిన్ను ఏదో అమెరికా ఆస్ట్రేలియా పంపించినట్లు అంత సమాధానంగా ప్రశాంతంగా ఉన్నావేంటయ్యా అని అడుగుండొచ్చు. లేదా నీకేదో రాజు ఏదో ప్రమోషన్ ఇస్తున్నట్టు నువ్వేదో అంత పీస్ఫుల్గా ఉన్నావు అని బహుశా అక్కడ అందరికి డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ దానియేలు ఏంటో సైలెంట్గా ఉన్నాడు. సింహపు గుహలో వేస్తున్నారని తెలిసిన, ఆ సింహాలు కరుస్తాయో చంపుతాయని తెలిసిన దానియేలులో కలవరం లేదు, భయం లేదు. హల్లెలూయా. ఎందుకు అంటే అతని హృదయం దేవునితో ఆనుకొని ఉంది. అతను ఏం చేశాడట? నమ్మాడు. ఏమని నమ్మాడు? నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మాడు.
సో దేని బట్టి కూడా దానియేలు కలవరపల్లె, ఇబ్బంది పల్లె. ఈరోజు నీవు కూడా అటువంటి హృదయాన్ని కలిగి ఉండాల. దేవుడు దానియేలు జీవితంలో ఏ విధంగా అయితే శ్రమను తప్పించాడో నీ జీవితంలో కూడా ఖచ్చితంగా శ్రమ నుండి విడిపిస్తాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దానియేలు వలె పీస్ఫుల్గా, సమాధానంగా ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి ప్రభువే నేను రక్షిస్తాడు. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపగలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. అవునయ్యా, ఎవరి హృదయం అయితే మీ అందు ఆనుకొని ఉంటుందో వారిని సమాధానకరంగా ఉంచుతానంటున్నావు. ఎవరైతే నాయనా ఈ రోజున సమస్యలతో, హృదయంలో వేదనతో, అశాంతితో జీవిస్తూ ఉన్నారో వారి హృదయం మీతో ఆనుకొని లేదేమో ప్రభువా, వారి హృదయం మీతో ఆనుకొని ఉండులాగున సహాయం దయచేయండి. వారు ప్రశాంతంగా వారి యొక్క ఉద్యోగాల్లో, వారు చేస్తున్న పనుల్లో జీవించుటకు కృప దయచేయండి నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన ఆరోగ్యం దయచేయండి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి. శారీరకమైన కష్టం నుంచి విడిపించండి ప్రభువా. వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలను అభివృద్ధి పరచండి నాయన. అప్పుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో సమాధానము, నెమ్మదిని స్థాపించమని అడుగుతున్నాం నాయన. ఈ రోజున చేస్తున్న పనులు, ప్రయత్నాలు అన్నిటిలోనూ మీ దీవెనలు కుమ్మరించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాము. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.